అందరికీ నమస్తే. నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు మమతా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసా? టైటిల్ చూసే ఉంటారు కదా, ఎన్నో ప్రయోజనాలున్న మునక్కాయ టమాటా కర్రీ. ఇదేంటి ఈ కర్రీ మాకు కూడా చేయడం వచ్చు అని అనుకోకండి. ప్రతి ఒక్కరి వే ఆఫ్ కుకింగ్ వేరేలా ఉంటుంది. మన వేసే ఇంగ్రీడియంట్స్ అవే కావచ్చు, కానీ వేయాల్సిన టైంలో వేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ప్రాసెస్ చూసేయండి. టేస్ట్ మాత్రం రెస్టారెంట్లో తిన్నదానికంటే 100% బెటర్గా ఉంటుంది. మళ్ళీ మనం ఇంట్లో తయారు చేసుకుంటాం కాబట్టి చాలా హైజీన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంత మంచి రుచికరమైన వంటని చూసి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా అందరితో షేర్ చేసుకోండి. మునగకాయలు లేదా మునగాకు హెల్త్కి చాలా మంచిది. వీటిలో ఎన్నో రకాల మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఇవి మనకి చాలా అంటే చాలా రకంగా ఉపయోగపడతాయి. కాబట్టి వీక్లీ ఒకసారైనా మునగాకుతో కానీ మునగకాయతో కానీ కుక్ చేసుకొని తినడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. అది హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మునగకాయ ముక్కలు ఉంటాయి కదా, అవి వేసి ఒక 2 మినిట్స్ అలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా చేయడం ద్వారా కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి. నెక్స్ట్ అదే ఆయిల్లో కొంచెం దాల్చిన చెక్క, ఒక లవంగం, ఒక యాలకులు, కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోండి. నెక్స్ట్ ఒక కప్పు టమాటా ముక్కలు యాడ్ చేసుకోండి. ఈ టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసుకోండి. నాటు టమాటాలు తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ నాటు టమాటాలు దొరకలేదంటే కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకోవచ్చు. ప్రాసెస్ ముందు చూపిస్తాను. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న మునగకాయ ముక్కలు ఉంటాయి కదా, అవి వేసుకోండి. అవి వేసుకొని ఒకసారి కలిపి ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతులు కలిపి పౌడర్ చేసి పెట్టుకుంటారు కదా, అది ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఇలా వేసుకొని కలుపుకోండి. నెక్స్ట్ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి, ఇంతకుముందు చెప్పాను కదా, నాటు టమాటాలు దొరకకపోతే కొద్దిగా చింతపండు రసం యాడ్ చేసుకోమని, కొద్దిగా అసలుకి ఒక చింతకాయ అంత చింతపండు రసం తీసి వాటర్ వేసి మంచిగా చింతపండు రసం వేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపి మళ్ళొక 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర వేయగానే కర్రీ అయిపోయింది అనుకోకండి, ఇంకా ప్రాసెస్ ఉంది. మీకు లాస్ట్లో వేసుకుంటే ఇష్టం ఉన్న వాళ్ళు కర్రీ అంతా ప్రిపేర్ అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. మంట మాత్రం సిమ్లోనే ఉండాలి. 15 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి వస్తుంది. మధ్యలో ఊకే కలిపి డిస్టర్బ్ చేయకండి కర్రీని. ఇలా 15 నిమిషాల తర్వాత మంచి గ్రేవీతో ఆయిల్ అంతా పైకి వచ్చి మంచిగా ఉడుకుతుంది. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చెప్పండి.